రాష్ట్ర వ్యాప్తంగా విద్యను అభ్యసించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి వారి వైపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. నిన్నటి దినం ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని, ఉపాధ్యాయులతోనూ హెడ్ మాస్టర్తోనూ సమస్యలపైన ఒక ఇష్టాగోష్ఠి వ్యవహారాన్ని ఏర్పాటు చేసినారు. దీన్ని నేను తప్పేం పట్టను, చెడ్డ కార్యక్రమం అని చెప్పి నేను ప్రస్తావించలేను, మంచిదే. అయితే దానివలన పిల్లలకు ప్రయోజనం జరిగిందా జరగలేదనేది ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నే. పిల్లలకు ఏం ప్రయోజనం చేకూర్చినారో నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం గారు స్వయంగా పాల్గొన్నారు, మంత్రులు స్వయంగా పాల్గొన్నారు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధించినటువంటి ప్రగతి ఏంది? నిన్న ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? చెప్పుకోవడానికి ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా గొప్పతనం అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్పుకోవడానికి ఏమీ లేదు, ప్రచారానికి మాత్రమే నిన్నటి కార్యక్రమం. ప్రజలారా, నేను తల్లిదండ్రులను అడుగుతా ఉన్నా, ప్రచారానికే తప్ప ప్రయోజనం ఏమన్నా ఉందా? శూన్యం. ఏ ఒక్క పాఠశాలలో కూడా పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మా ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలమైంది, మే విద్యా విధానానికి అగ్రతాంబూలం ఇస్తూ ఉన్నాం, అందులో భాగంగా ఇదిగో మా ప్రభుత్వంలో ఈ నూతన సంస్కరణలు చేపట్టబోతా ఉన్నాం, గత ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఈ అంశాలను మంచివి కాబట్టి కొనసాగిస్తూ ఉన్నాం, లేకుంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అంశాలు కొన్ని మాకు నచ్చలే కాబట్టి తొలగించడానికి గల కారణాలు, పిల్లలకు ఇదిగో ఈ నష్టం జరుగుతుంది కాబట్టి తొలగించినాం, తల్లిదండ్రులు చెప్తా ఉండే సమస్యలను గుర్తించినాం, పరిష్కరిస్తాం అని మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉండాయా అని అడుగుతాను నేను. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి ప్రచారం చేసుకునే దానికోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినారు. మీరు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినారు ప్రయోజనం లేకుండా. అతి కొద్ది మంది పిల్లల తల్లిదండ్రులను పిలిపించుకొని వాళ్ళకు ముందుగానే పిల్లల తల్లిదండ్రులకు మీరు ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఎవరు కూడా మీరు తల్లికి వందనం, అమ్మఒడి అడగకూడదు, ఇంగ్లీష్ మీడియం తొలగించినది అడగకూడదు, ఐబీ విధానం తొలగించినది అడగకూడదు, టోఫెల్ విధానం తొలగించినది అడగకూడదు. మీ పిల్లలకు జరుగుతూ ఉండే అసౌకర్యాలను కానీ, గత ప్రభుత్వంలో విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడు అమలు చేయలేదని కానీ మీరు ప్రశ్నించకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారు, ఏదో ఒక అరగంట సేపు నేను చెప్పింది విని మీరు వెళ్ళిపోవాలా. ఇట్లా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చి నిజంగా మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇదిగో గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది, మేము రద్దు చేసినాం, రద్దు చేయడానికి గల కారణం ఇంగ్లీష్ వలన ప్రయోజనం లేదు, తెలుగు మీడియం వలన ప్రయోజనం ఉంది, మీ పిల్లలకు మేలు జరుగుతుంది, ఇదిగో మేము ఇది గుర్తించినాం అని మీ విజన్ ఏందో, మీ విధి విధానాలు ఏందో ప్రజలకు చెప్పి, ఇందులో మీ అభిప్రాయము అనుకూలత లేదా అని అడిగి ఉంటే ఎస్ మీకు తెలిసిండు. ఇంగ్లీష్ మీడియం తీసేసినది అడగలే, టోఫెల్ విధానాన్ని అడగలే, ఐబీ విధానాన్ని తొలగించినది అడగలే, సెంట్రల్ సిలబస్ తొలగించినది పిల్లల తల్లిదండ్రులను అడగలే, నాడు నేడు గతంలో పనులు ఎట్లా జరిగినాయి, గతంలో స్కూల్ ఎట్లున్నది, ఇప్పుడు మీ పిల్లలు చదివే స్కూల్ ఎట్లుంది, నాడు నేడు కింద ఇంకా ముందుకు మనం పోవాలంటే ఏమేం చేయాలా, లేకుంటే డిజిటలైజేషన్ చేసినాం, కంప్యూటర్ యుగంలోకి వచ్చినాం, గత ప్రభుత్వం ఇది చేసింది, దీన్ని కొనసాగించాలన్నా వద్దా, భోజనం
గత ప్రభుత్వం అమలుపరిచిన దానికంటే మేము గొప్పగా అమలుపరచాలంటే భోజనం ఎట్లుంది ప్రస్తావించలే. కర్నూలు జిల్లాలో ఒక పాప అమ్మ అడుగుతూ ఉంది, కర్నూలు జిల్లాలో మీరు పెట్టే భోజనం తిని నా బిడ్డకు కడుపు నొస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, అనారోగ్య పాలవుతుంది, భోజనం టూ వరస్ట్ అని చెప్పింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరొక చోట చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణయుగం అని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానం బాగలేదు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీరు ప్రస్తావించకుండా ప్రజలకు ఏమీ విధానాలు మీ సంజాయిషులు కానీ మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పకుండా పవన్ కళ్యాణ్ కడపకు వస్తాడు. మంచిదే కడపకు వచ్చినందుకు. కడపకు వచ్చి ఆయన చెప్పింది ఏంది? ఈ జిల్లా ప్రజలకు విద్యా విధానంలో అలుముకున్నటువంటి చీకటి రోజులు తొలగించేదానికి మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా? జగన్మోహన్ రెడ్డి గారు స్వర్ణ యుగాన్ని ఏర్పాటు చేస్తే మీరు చీకటి రోజులు చేసినారు పిల్లల భవిష్యత్తుకు. అక్షరాస్యతను ఆయన పెంచడానికి ప్రయత్నం చేస్తే మీరు నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లలు విద్యను మానేసినారు. కారణం చదువు బాగలేకపోవడం. కారణం పిల్లల చదువును ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకు మీరు ఇస్తానన్నటువంటి తల్లికి వందనం పేరుతో అమ్మఒడి డబ్బులు ఇవ్వకపోవడం. ఇంగ్లీష్ మీడియం లేదు, మానేస్తారు. ప్రైవేట్ స్కూల్లో పంపించడం, ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ళను మించి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అయితే పూర్తిగా నిండు కుండ మాదిరి నిండిపోయి ఉన్నాదో ఈరోజు వెలవెలబోయే పరిస్థితికి వచ్చింది. ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళని మించి అగ్రభాగంలో ఉండాలా విద్యా విధానంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తే మీరు పిల్లలను బడికి కాకుండా పనికి పంపించి ఏర్పాటు చేసినారు. పనులకు పోతున్నారు. ఇప్పుడు భోజనం బాగాలేదు, చదువు బాగలేదు, క్రమశిక్షణ బాగాలేదు. మీరు పిలిచింది పెద్దల్ని ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా, పిల్లలు క్రమశిక్షణ ఉండాలా, పిల్లలు గంజాయి మందు దాక్కుండా చూసుకోండి, ఇవి చెప్పడానికి పిలిచినారు మీరు. అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన విధి విధానాలు మాత్రమే ప్రస్తావించినారు. మరి ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మాట్లాడలే. పిల్లల తల్లిదండ్రులకు అవి తెలియదా ప్రజలారా? నేను అడుగుతా ఉన్నా. మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలనేది, క్రమశిక్షణగా పెంచాలనేది, వాళ్ళు మద్యమో గంజాయో తాగకుండా ఉండాలనేది, పిల్లలను కరెక్ట్గా బడికి పంపాలనేది, ఇవన్నీ మీకు తెలియదా? అందరికీ తెలుసు. ఇవి చెప్పడానికి మీరు మెగా పేరెంట్స్ డేని పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటే నూతన విధి విధానాలను చెప్పడానికి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడానికి, లేకపోతే మీరు ఏదైనా రద్దు చేసింటే అది ఎందుకు రద్దు చేసినారు, ఏ ఫలితాలు వస్తాయి రద్దు చేసింటే అనే విషయాన్ని మీరు ప్రస్తావించడానికి మీటింగ్ పెట్టారా? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు బాపట్లకు పోయినారు, ఆడ లోకేష్ గారు అక్కడనే పాల్గొన్నారు. ఎక్కడ ఎవ్వరే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రిని చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చెప్తానా, తల్లికి వందనం పేరుతో ఇవ్వబోయే అమ్మఒడి ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వలేదో, రేపు సంవత్సరం అందరికీ ఇవ్వడానికి గల విధి విధానాలు ఏమిటో ఒక్క సమావేశంలో మీరు ప్రస్తావించినారా? కొన్ని వేల పాఠశాలలో పాల్గొన్నారు. ఏ ఒక్క పాఠశాలలో అయినా కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పినారా? సెంట్రల్ సిలబస్ను వద్దనుకునే దానికి గల కారణాలు ఏంటో చెప్పినారా? భోజనం బాగలేదని చెప్తా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటో చెప్పినారా? నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని వేల పాఠశాలలు అద్భుతంగా తయారైనాయి, ప్రస్తావించలేకపోయినారు. నిన్న ప్రొద్దుటూరులో పెట్టిన ప్రతి స్కూల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి, ఆయన జ్ఞాపకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ పాఠశాలలోకి మీరు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలే మీకు కనిపిస్తా, పరిచయం మిమ్మల్ని పలకరిస్తాయి. ఏ స్కూల్ లేకపోయినా కానీ నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా. వంశీ దాంట్లో పోయినా నిన్న వంశీ కౌన్సిలరు భూమిరెడ్డి వంశీ ఎన్ని కోట్లైనా దానికి ఇచ్చింది? 2.5 కోటి రూపాయలు. ఆ ఒక్క స్కూలుకు 2,50,00,000 ఇచ్చి అభివృద్ధి చేయగలిగినాం.
మీ ఇష్టం. ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ఎవరినని అడగండి. వరకోటి ఓబులెడ్డి గారు సీనియర్ కౌన్సిలర్, 1,80,00,000 రూపాయలు ఇచ్చినారు పెద్ద హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్. మళ్ళీ అదే వార్డులోనే చిన్న స్కూల్కి 60 లక్షలు ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ను నువ్వు పలకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీపి జ్ఞాపకాలు, అభివృద్ధి యొక్క గుర్తులే నిన్ను పలకరిస్తాయి. అంతకుముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలకైనా, ఈ ప్రొద్దుటూరులో ఉండే ఏ ఒక్క స్కూల్కైనా ₹1,00,000 ఇచ్చినారా అభివృద్ధి కోసం అని అడుగుతా ఉన్నా నేను. ఎన్నికల కంటే ముందు కూడా నేను ప్రస్తావించిన, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ₹1,00,000 ఇలే. ₹1,00,000 ఇచ్చినాడని చెప్పి మీరు ప్రభుత్వ గ్రాంట్, మున్సిపాలిటీ డబ్బు కాదు, ప్రభుత్వ గ్రాంట్ ఇచ్చినాడని మీరు చూపిస్తే నేను క్షమాపణ చెప్తా అని చెప్పిన అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేనున్నప్పుడు దాదాపుగా ₹100 కోట్ల ఇచ్చినాం. ఈ ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నాడు నేడు కింద ₹100 కోట్ల ఇచ్చినాం. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది మేము, టోఫెల్ విధానాన్ని తెచ్చింది మేము, సెంట్రల్ సిలబస్ తెచ్చింది మేము, నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది మేము, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చింది మేము, పిల్లలకు స్కూలుకే వైద్యం సహాయాన్ని అందించినది, కంటి పరీక్షలు చేసినది మేము, పిల్లలకు మంచి భోజనం అందించింది మేము, పిల్లల యొక్క బట్టలు కూడా సకాలంలో, అది కూడా సకాలంలో ఇవ్వడమే కాకుండా వారి మెజర్మెంట్స్తో, వారి కొలతలతో కుట్టించినది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మీరు ఏమి చేయకపోవడం, పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు. అది కూడా మీరు ఓడ్చుకోలే. జగన్ మీద అక్కస్తో ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తును అంధకారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఆయన ప్రవేశపెట్టిన విధి విధానాలను అమలు పరచకూడదని చెప్పి మొండి నిర్ణయంతో, అక్కసపోత్తనంతో రద్దు చేసి పిల్లలకు విద్యా విధానానికి చీకటి రోజులు చేసినారు మీరు. నిజంగా ఇది చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోదు. నేను చెప్తాను చూడు, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోరు. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఇది మీకు చాలా చెడ్డ విషయంగానే చరిత్రలో మీరు మిగిలిపోతారు. విద్యా విధానంలో మీరు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆలోచిస్తే ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు పిల్లల విషయంలో ఇంత మొండిగా కర్కశంగా ఉండారు? ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ విద్యకు దోహదపడే మేలు చేసే విషయాలను ప్రస్తావించి అమలుపరచలేకపోతున్నారంటే, నా కంటికి కనిపించినది, నా దృష్టికి కనిపించినది ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి. ఆ పిల్లలకు ఓటు లేదు. పిల్లలకు ఓటు నింటే కన్నా కొన్ని అబద్ధాలు చెప్పడమో, 1, 2 మంచి చేసే ప్రయత్నం చేసిండ్రు. పిల్లలకు ఓటు లేదు. పోనీ పిల్లలకు ఓటు లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా అని మీరు అనవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఓటు లేకపోవచ్చు, పిల్లల తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా, వాళ్ళ కోసమైనా మేము చేసినాం. ఎస్, పిల్లల తల్లిదండ్రులకు మీరు చేసింది ఏంటంటే, ఆ పిల్లోనికి చదువుకు ఏమి చేయకపోయినా కానీ, ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని సిలబస్లు ప్రవేశపెట్టకపోయినా, ఐబీ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ, టోఫెల్ కానీ, మరొకటి కానీ, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా, ఆ పిల్లోని నాయనకు మాత్రం బ్రాందీ షాపులు అన్ని బ్రాండ్లు పెట్టారు. పిల్లోనికి నాణ్యత కలిగిన విద్యను ఇస్తానని చెప్పలే ముఖ్యమంత్రి గారు. పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా, మీకు బాగా మత్తెక్కే మంచి మందునిస్తా, మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును, బాగా కిక్కిచ్చే మందును అందిస్తానని చెప్పినాడే తప్ప, సెంట్రల్ సిలబస్ పెడతా, ఐబీ పెడతా, టోఫెల్ విధానం పెడతా, నాడు నేడు కొనసాగిస్తా, మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా, మంచి భోజనం పెడతా, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చినాడు జగను, నేను 6, 7 తరగతి పిల్లలు కూడా ట్యాబులు ఇస్తా. నేను చెప్పినావా? చెప్పలే. పిల్లలకు ఓటు లేదు కాబట్టి అవసరం లేదు. పిల్లల నాయనకు మాత్రం మందిస్తావు. పోనీ అమ్మ ఉంది కదా అని అనుకుంటే, ఆ అమ్మకు ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి మభ్యపెట్టినావు. నీకు నెల 1500 వేస్తా, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా,
మీ పిల్లలకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానే ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి ఆ తల్లులను మభ్యపెట్టి ఓటేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తల్లులకు ఎగనామమే, పిల్లలకు ఎగనామమే, అబ్బడికి ఎగనామమే. ఏమి నువ్వు సాధించిన ప్రగతి? 6 నెలల కాలములో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినంత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ ప్రభుత్వం చెందలే. ప్రతిపక్షాలు ప్రస్తావించడానికి, విమర్శించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. 1, 2, 3, 4 విద్యుత్ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చు, ధరల గురించి ప్రస్తావించవచ్చు, విద్య గురించి ప్రస్తావించవచ్చు, వ్యవసాయ రంగానికి కుదేలు చేసినది మాట్లాడచ్చు, ఇస్తామని 20,000 రూపాయలు పంట సాయం ఇయ్యలేదని చెప్పచ్చు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టానికి మీరు ఇయ్యలేదని చెప్పచ్చు, మద్దతు ధర ఇయ్యలేదని చెప్పచ్చు. ఏమి చేసినారు మీరు మొదలుపెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే కనుక ప్రచారం. ఆ ప్రచారం 2 రకాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగాను, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషం నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం. రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా, గొప్పతనం. ఎంతసేపునే మీ భుజాలు మీరే తట్టడుచుకోవడం, చంద్రబాబు నాయుడు భుజాలు చంద్రబాబు నాయుడు తట్టడుచుకోవడం. ఆ చంద్రబాబు నాయుడు భుజాలు తట్టడిచేదానికి మళ్ళీ కొత్త మనిషి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పాత్ర పవన్ కళ్యాణ్. ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ను. మేము మర్యాదపూర్వకంగా మాట్లాడే మాజీ శాసనసభ సభ్యులం. మేము అందరి మాదిరి నీ అమ్మ నీ అక్క అని కొట్లాడేటోళ్ళం కాదు. ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే ఎమ్మెల్యేను నేను, మాజీ ఎమ్మెల్యేను. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని, ప్రశ్నించే పార్టీ, ఓ పవన్ కళ్యాణ్ ఏమైంది నీ తెలివితేటలు, ఏమైంది నీ ప్రశ్నించే తత్వం? ఎందుకు విద్యా విధానంలో మీరు అవలంబించే విధానాలు తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు? క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? అమ్మఒడి ఎందుకు ఇయ్యలేకపోయినారు? ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు? మీరు లేదు, మీ పదవులను సంరక్షించుకునేదానికి, మీ ఆస్తులను సంరక్షించుకునేదానికి, మీ రాజకీయ భవిష్యత్తును సంరక్షించుకునేదానికి ఇచ్చిన ప్రాధాన్యత, పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇవ్వలే. నిన్న జరిగిన పేరెంట్స్ డేకి సంబంధించి, మెగా పేరెంట్స్ డేకి సంబంధించి పూర్తిగా ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమే తప్ప పిల్లలకు జరిగే మేలైతే మాత్రం శూన్యం. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకేమీ ప్రయోజనం చేకూర్చలే. నా ఉద్దేశంలో అయితే మాత్రం పిల్లలకు ఓటు లేదు కాబట్టి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, మా ప్రభుత్వం మేమున్నప్పుడు విషయానికి వస్తే స్వర్ణయుగం, విద్యా విధానానికి స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిది విద్య. ఆయన స్పష్టంగా చెప్పినాడు ఎన్నోసార్లు, మన పిల్లలకు మనం ఏదైనా ఆస్తి అంటూ ఇచ్చినాము అంటే కనుక అది సిరి సంపదలతో కూడినటువంటి ఆస్తి కాదు. మనం ఇచ్చిన ఆస్తి ఏదైనాదంటే చదువే. మన పిల్లలకి ఎంత గొప్పగా మనం చదివించగలిగితే, మనం గొప్పగా జ్ఞానాన్ని అందించగలిగితే అదే మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారు. దాన్ని అమలుపరిచే విధానంలో భాగంగా ముందుకు వెళ్ళారు. అక్షరాస్యతను పూర్తిగా పెంచగలిగినాడు, నిరక్షరాస్యతను తగ్గించగలిగినాడు. ప్రభుత్వ పాఠశాలలంటే పశువుల దొడ్లు అనుకునే అభిప్రాయంలో నుంచి అమెరికాలో చదివే స్కూళ్ళ కంటే గొప్పగా ఉన్నాయి అని చెప్పి గర్వపడేంత స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు పోగలిగినాయి. విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగినాడు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగలిగినాడు, సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టగలిగినాడు, నాడు నేడు తీసుకురాగలిగినాడు. ఫీజు రియంబర్స్మెంటు ప్రతి టర్ముకు చెప్పినట్టు కట్టినాడు ఆయన. ఇప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది. ఉన్నత విద్యను భ్రష్టు పట్టించినారు, ప్రాథమిక విద్యను భ్రష్టు పట్టించినారు, పిల్లల యొక్క భోజనాన్ని పాడు చేసినారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు సంబంధించి చీకటి రోజులే, బ్లాక్ డేస్. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఇట్నే కొనసాగితే తప్పనిసరిగా పిల్లల భవిష్యత్ గాఢాంధకారం అయిపోతుంది. మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీన్ని సరిచేయాలనుకున్నప్పుడు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
మరో 10 సంవత్సరాలు ఆయన వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి కూటమి ప్రభుత్వం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులను మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది. పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయడానికి సక్రమైన నిర్ణయాలే చేయండి. మీరు రేపైనా మాపైనా ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం ఎందుకు రద్దు చేశారో చెప్పాలా, సెంట్రల్ సిలబస్ ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, ఐబీ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, టోఫెల్ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు డబ్బులు కట్టారో మీరు చెప్పాలా, నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి వరకు మీరు కొనసాగిస్తారు, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా ఇవ్వరా చెప్పాలా, మంచి భోజనాన్ని మీరు ఎందుకు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలా. అన్ని యూనివర్సిటీల్లో ఉండే వీసీలను వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రిజైన్ చేయించి బలవంతంగా ఆ ప్లేసులలో మీ పార్టీకి సంబంధించిన అనుకూలస్తులను ఇన్ఛార్జీలుగా పెట్టాను. ఈ బుద్ధుడిగా వీసీలను నియామకమే జరగలే, ఇన్ఛార్జీలతోనే పరిపాలన కొనసాగించే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉండబడిన హాస్టళ్లకు మెస్సు బిల్లులు ఈ బుద్ధుడికి పెండింగ్ ఉన్నాయి. హాస్టల్ బిల్లులు, మెస్సు బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విద్యా విధానంలో పరిస్థితులు. ప్రజలను ఒక్కసారి ఆలోచించమంటానే అడుగుతానండి. ఈ పార్టీకి మీరు ఓటేసినందుకు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు, మీ పిల్లల భవిష్యత్తు పట్ల ఈ పార్టీ ప్రవర్తిస్తూ ఉండే తీరును మీరు గమనించినారా? మీ బిడ్డల భవిష్యత్తుకు ఎంత నష్టం చేస్తున్నారో గమనించగలిగినారా? తండ్రులకేమో బ్రాందీ షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత, బ్రాందీ షాపులలో అన్ని బ్రాండ్లు పెట్టిన ప్రాధాన్యత మీ పిల్లల విద్య విషయంలో ఈ ప్రభుత్వం పాటించలే. గమనించమని కోరుతా ఉన్నా, ప్రశ్నించమని కోరుతా ఉన్నా. మీ తరపున మేము ప్రశ్నించడానికి సంసిద్ధంగా ఉండాం, పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉండాం. మీ బిడ్డలను మా చెల్లెలి బిడ్డలుగా భావిస్తున్నాం, మేనకోడళ్ళు మేనల్లుగా భావిస్తూ ఉన్నాం. వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి దూరమైనా సరే, ఎంతటి ఉద్యమాలైనా కొనసాగిస్తుంది రాబోయే భవిష్యత్తు కాలంలో. మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది మద్దతు, మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సెలవు.